ఫ్రెండ్స్, ఈరోజు మనము వీడియోలో ఏం చేస్తున్నామంటే మనం మజ్జిగ పులుసు చేస్తున్నామండి. మజ్జిగ పులుసు అని అంటారు, మజ్జిగ చారు అని అంటారు. ప్రస్తుతం మన ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలాగ మజ్జిగ చారు చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి. ఇక్కడ నేను 1/2 లీటర్ పెరుగు తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకొని మంచిగా చిలుక్కోవాలన్నమాట. మంచిగా చిలుక్కోవాలి. ఈ విధంగా మన గడ్డలు గడ్డలు లేకుండా పెరుగుని చిలుక్కోవాలి. ఈ విధంగా చిలుక్కున్నాక ఒక చెంబు నీళ్లు పోసుకోవాలి. అంటే మీకు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, పలుసగా కావాలంటే పలుసగా చేసుకోవచ్చు. అది ఇక మన ఇష్టం అన్నమాట. నేనైతే చిక్కగా చేసుకోవాలని నేను అనుకున్నా, కొన్ని వాటర్ పోసాను. ఇప్పుడు మనకి మజ్జిగ అయిపోయిందండి. ఇది ఈ విధంగా ఉంటే బాగుంటుంది, అన్నంలోకి కూడా మంచిగా ఉంటుందండి. మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము. రోల్ తీసుకొని ఒక ఇంచు అల్లం ముక్క, ఒక 2-3 పచ్చిమిరపకాయలు తుంచేసుకొని వీటిని దంచుకోవాలండి. వీటిని బాగా మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి, ఎగిరిపోతుంది. ఇదిగో ఇట్లాగా దంచుకోవాలి. దంచుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీ పొయ్యి మీద పెట్టుకొని 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు తుంచేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చి కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్దదైతే 1, చిన్నవి అయితే 2. ఇక్కడ నేను పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను కాబట్టి నాకు ఇది బాగా కలుపుకోవాలండి. ఉల్లిగడ్డ మనకి మొత్తం ఏగిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం ఏగితే సరిపోతుంది. హాఫ్ బాయిల్ లాగా ఏగితే బాగుంటుంది. ఒక 4 ఎల్లిపాయలు దంచేసుకొని మనం నూరు పెట్టుకున్న పేస్ట్ తాలింపులు వేసుకోవాలండి. ఇదంతా మంచిగా మిక్స్ అయ్యిందాక కలుపుకొని 2 కరివేపాకు రెమ్మలు తూసేసుకోవాలండి. పచ్చి కరివేపాకు వేసుకుంటే బాగా మంచి స్మెల్ వచ్చింది. 1 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ అంత ఇంగువ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మనము ఈ పోపుని చల్లార్చుకోవాలి, లేకపోతే మజ్జిగలో వేసి తిరిగిపోయిద్ది. ఈ పొయ్యి బంద్ చేసుకొని చల్లారినాక మనము ఈ మజ్జిగలో వేసుకుందాం. మన పోపు చల్లారిందండి. ఇప్పుడు మనం మజ్జిగలో వేసుకుందామండి. చాలా బాగుండిద్ది, చాలా మంచిగా ఉంటాయండి మజ్జిగ. మనకు పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము మజ్జిగలో వేసుకుందాము. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని కూడా వేసుకోవాలి. చూడండి మనకి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఎట్లా ఉన్నాయో. ఈ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనకు తినేటప్పుడు అన్నంలో తగులుతుంటే ఎంత బాగుంటుందో, చాలా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని కలుపుకుందామండి. మన మజ్జిగ పులుసు ఎంతో టేస్టీగా చాలా బాగా రెడీ అయిపోయిందండి. గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. గంట సిమ్ములు కొట్టారంటే నేను వీడియో పెట్టంగానే మీకు వచ్చిద్దండి. మన వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్